మా బాబుకి అన్ని వ్యాక్సిన్స్ మేము గవర్నమెంట్లోనే వేయించాము. ఈరోజు వ్యాక్సిన్కి వెళ్ళే వ్లాగ్ ఈరోజు మేము వ్యాక్సిన్కి వెళ్తున్నాము. 3rd month వ్యాక్సిన్, బట్ లేట్ అయింది. పర్లేదన్నారు కానీ వెళ్తున్నాం. 3rd month వ్యాక్సిన్ ఒక 20 days లేట్ అయింది. సో వ్యాక్సిన్ లేదన్నారు. అందుకని ఇంకా బాబుని రెడీ చేసేసి ఇంకా మా హస్బెండ్ కార్ తెచ్చారు. కార్లోన ఇంకా స్వచ్ఛవాలయంకి వెళ్ళాము. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండి పక్కనే ఒక 2 minutes. బట్ ఆ రోజు చాలా ఎండగా ఉందని చెప్పి కార్లో వెళ్ళాము. ఎందుకు గవర్నమెంట్లో వేయించుకుంటున్నాము అంటే గవర్నమెంట్లో వ్యాక్సిన్స్ అన్నీ చాలా బాగుంటాయండి. అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో వేయించుకుందామంటే డాక్టర్ గారే అన్నారు, లేదు ఇలా గవర్నమెంట్లో వేసుకోండి చాలా బాగుంటాయి అన్నారు. అండ్ నేను కూడా నా చాలా ఫ్రెండ్స్ని అందరినీ అడిగితే వాళ్ళందరూ కూడా రీసెంట్ డేస్లో గవర్నమెంట్ దగ్గర వేయించుకుంటున్నారు. మై సజెషన్ వాజ్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వేయించుకోండి. ఇంకా మాటల్లోనే స్వచ్ఛవాలయం వచ్చేసింది. ఎందుకు నేను గవర్నమెంట్ది అంటున్నానంటే గవర్నమెంట్ వాజ్ పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్, ప్రైవేట్వి ఏంటి అంటే పెయిన్ఫుల్ ఉండదు. పెయిన్ వచ్చేది అంటే బేబీ క్రై చేస్తుంది అండ్ బేబీకి కూడా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అవుతుంది. సో అందుకనే. అండ్ ఇక్కడ మా బాబేమో ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదు, నాకు షార్ప్ 10:30కి వచ్చామన్నారు అని చెప్పి నేను షార్ప్ 10:30కి వెళ్ళిపోయాను, అటు ఇటు లేట్ చేయకుండా. ఇంకా వాళ్ళు రాలేదు, నేను కాల్ చేస్తే వచ్చారు. అండ్ ఇక్కడ నేను బాబు కలిపి ఆడుకుంటున్నాం ఆ మిడిల్ టైంలోన. ఈ ఖాళీ టైంలో మా మమ్మీ ఏమో అక్కడ అంగన్వాడీ వాళ్ళు బుక్ ఇస్తారు కదా, గవర్నమెంట్ బుక్, అందులోనివన్నీ చదువుకుంటున్నారు. అండ్ ఆ బాక్స్లోనే మెడిసిన్స్ ఉన్నాయి బేబీకి వేయాల్సినవా నేను. అండ్ ఆవిడ కూడా వచ్చేసారు, ఆశా వర్కర్ ఆవిడ పేరు నీరజ గారు. ఆవిడే మొత్తం ఫాలోఅప్లో ఉన్నారు ఫస్ట్ డేలో ఉండి. అండ్ ఇంకా ఇంజెక్షన్ మెడిసిన్స్ అన్నీ వేసేసాము. 3 ఇంజెక్షన్స్ వేశారు అండ్ డ్రాప్స్ అండ్ పోలియో డ్రాప్ అన్నీ వేసేసారు. అండ్ ఇది వచ్చేసి పోలియో డ్రాప్స్ చేశాక ఇంకా ఇంజెక్షన్ కూడా మా బాబుకి వేసేసారు. చూసారు కదా అవేని ఆ 3 మెడిసిన్స్ 3 ఇస్తారు ఇప్పుడు బాబుకి ఇంజెక్షన్స్. బట్ ఎందుకు మమ్మీ పట్టుకున్నారంటే నాకు ఇంజెక్షన్స్ అంటే చాలా భయం. సో అందుకని బాబు చాలా ఏడ్చాడు. కార్లోనే కొంచెం ఫీడ్ ఇచ్చేసి ఇంక ఇంటికి వచ్చాము. ఒక 20 minutes తర్వాత ఇంక ఇంటికి వచ్చాక బాబు ఫుల్ యాక్టివ్గా ఆడుకున్నాడు ఒక 1 hour అలాగా. డ్రెస్ ఇవన్నీ మార్చేసాను. 1 hour తర్వాత ఇంకా క్రాంకీ చేశాడు. క్రాంక్ చేశాక ఇంకా నార్మల్గా మెడిసిన్ ఇమ్మన్నారు, సో మెడిసిన్ ఇచ్చాను. మెడిసిన్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు వాళ్ళ అమ్మమ్మతోటి వాడుకున్నాడు. అండ్ అక్కడ షీప్ కనబడుతుంది కదా, ఆ షీప్ అంటే వాడికి చాలా ఇష్టం. ఆ షీప్తో ఆడుకున్నాడు. దాని తర్వాత వాళ్ళ అమ్మమ్మతో కొద్దిసేపు, వాళ్ళ తాతయ్యతో కొద్దిసేపు వాడుకున్నాడు. ఆడుకొని ఇంకా లైక్ 3 ఇంజెక్షన్స్ కాబట్టి బాబుకి పెయిన్ వస్తుంది కదా. అండ్ ఇంకా డోలో వేయమని చెప్పారు, డోలో వేసేసాను. వేసిన తర్వాత ఇంకా బాబు బజ్జున్నాడు. ఇప్పుడు నేను చూపించిన మెడిసిన్ మీకు వాడండి అని నేను ఏమీ చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. బట్ నేను ఆ మెడిసిన్ వాడాను అండ్ డోలో కూడా వాడాను. అండ్ బాబుకి ఏ వేలో కంఫర్ట్గా ఉంటే ఆ వేలో బజ్జ పెట్టేశాను. ఇదండి మా వ్యాక్సిన్ వ్లాగ్ అండ్ స్టోరీ. మీకు కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. మా వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక కామెంట్ కూడా చేయండి.